ఆకుకూరలు వండడం పెద్ద సాహసం కాదని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. మరి నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలంటే మన వీడియోనైతే మొత్తం చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్షాకాలంలో ఆకుకూరలు చాలా బాగా ఫ్రెష్గా దొరుకుతాయండి. అండ్ ఇది మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యం అనమాట. సో ఈ కాలంలో దొరికే ఆకుకూరలు ఎవరు మిస్ చేసుకోవద్దు. నేను ఇక్కడ తోటకూర అయితే తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు చేసే కర్రీలానే చేసుకోవచ్చండి. కాకపోతే దీంట్లో ఉన్న టిప్ ఏంటంటే జస్ట్ ఉప్పు చూసుకోవాలండి ఎప్పుడైనా, ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువగా ఉప్పు లాగుతాయి అన్నమాట. సో మీరు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటేనే ఎప్పుడైనా మంచిది. అండ్ ఆకుకూరలు బాగా మగ్గాలంటే మొత్తం స్ప్రెడ్ చేసి ఉంచేయండి. కొంచెం వెడల్పు ఉన్న కడాయి తీసుకుని దానిలో స్ప్రెడ్ చేస్తే అది బాగా ఈవెన్గా మగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఎప్పుడులాగా నార్మల్ కర్రీలో అన్ని పోపులు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో కూడా వేసుకొని లాస్ట్లో ఆకుకూర వేసుకొని మూత పెట్టేయడమేనండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది.